కాజీపేటలో ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ప్రకటన. కడప పార్లమెంట్ పరిధిలో బస్సు యాత్ర, ప్రొద్దుటూరులో సభ. ఛాలెంజ్ పిటిషన్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత. గత రిట్ పిటిషన్ పూర్తిగా ఉపసంహరించుకుంటున్న కవిత. మల్లారెడ్డి కాలేజీలో ఐటీ శాఖ సౌదాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్న అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం. మూడో రోజు ప్రణీత్ రావును విచారిస్తున్న పోలీసులు. కాసేపట్లో టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల. 11 మంది అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అకాల వర్షాలు కన్నీటిని మిగిల్చాయన్న హరీష్ రావు. బాబా రామ్దేవ్ కు సుప్రీంకోర్టు సమన్లు. పతాంజలి యాడ్స్ కేసులో కోర్టుకు హాజరు కావాలని ఆదేశం. తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ నియామకం. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణకు బాధ్యతలు. అనంతపురం జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన. ఉబిచర్లలో గ్రామ సచివాలయం ప్రారంభించిన వైసీపీ నేతలు. ఢిల్లీ కోర్టులో మనీష్ సిసోడియాకు నిరాశ. సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు. ఖర్గే అధ్యక్షతన కొనసాగుతున్న సిడబ్ల్యూసీ సమావేశం. మేనిఫెస్టోను ఆమోదించనున్న సిడబ్ల్యూసీ. సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయనున్న కమిటీ సభ్యులు. మూడో జాబితాపై బీజేపీ కసరత్తు ముమ్మరం. సాయంత్రానికి అభ్యర్థుల జాబితా వెల్లడించనున్న కాషాయ దళం. తమిళనాడులో మారిన రాజకీయ సమీకరణాలు. బీజేపీతో పీఎంకే పొత్తు. 10 స్థానాలు కేటాయించిన బీజేపీ. వైభవంగా యాదాద్రి నరసింహుడి కళ్యాణోత్సవం. యాదగిరీశుడి సేవలో తరించిన భక్తజనం. చట్నీస్ హోటళ్లపై ఐటీ దాడులు. హోటల్ యజమాని అట్లూరి పద్మ ఇంట్లోనూ సోదాలు. సిద్దిపేట జిల్లా తోగుటలో దోపిడీ దొంగల బీభత్సం. 5 ఇళ్లలో చోరీ, భారీగా నగలు అపహరణ. శంషాబాద్ లో ఎస్ఓటీ పోలీసుల తనిఖీలు. నకిలీ పాస్ తయారు చేస్తున్న ముఠా పట్టివేత. లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు లేఖ. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుట లేఖ విడుదల. తెలుగు రాష్ట్రాలపై ద్రోణి ప్రభావం. రేపు కోస్తాంధ్రకు పిడుగులతో కూడిన వర్ష సూచన.